హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భూషణ్ ఫ్రమ్ బీటీవెట్ కాజోక. ఈ రోజు మనం అసలు డాగ్స్ లో వ్యాక్సినేషన్ ఎందుకు చేయాలి, వ్యాక్సినేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు వ్యాక్సినేషన్ ఎప్పుడెప్పుడు చేయాలి అనే విషయాలు మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. చాలా మంది పెట్ పేరెంట్స్ నన్ను వచ్చి అడిగేది ఏంటంటే, ఈ వ్యాక్సినేషన్ అవసరమా సార్, ప్రతి సంవత్సరం వేయాలంటున్నారు, అది అవసరమా, అలాంటి డౌట్లన్నీ నన్ను అడగడం జరుగుతుంది. ఇప్పుడు మన గురించి డిస్కస్ చేద్దాం. పప్పి తీసుకున్న దగ్గర నుంచి, అంటే పప్పి వాటి మదర్ నుంచి మిల్క్ తీసుకుంటుంది. ఎప్పుడైతే మిల్క్ తీసుకుందో మదర్ లో ఉండే, అంటే మదర్ వ్యాక్సిన్ షెడ్యూల్ కానీ పక్కాగా ఉన్నట్టయితే ఆ మిల్క్ ద్వారా కూడా దానికి యాంటీబాడీస్ రావడం జరుగుతుంది పప్పీస్ కి. యాంటీబాడీస్ అనేవి ఒక 30 డేస్ వరకు దాని బేబీని ప్రొటెక్ట్ చేస్తాయి, డిసీజెస్ రాకుండా ఆపుతాయి. 30 డేస్ నుంచి ఆ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో డిక్లైన్ అవడం, అంటే తగ్గడం జరుగుతుంది. యాంటీబాడీస్ తగ్గినప్పుడు మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకోవాలి. అసలు డాగ్స్ లో ఉండే వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏంటి అనేది మనం చూసుకుంటే, యాజ్ ఎర్లీ యాజ్, ఎంత తొందరగా అంటే 30 రోజులకి మనం పప్పీ డిపి వ్యాక్సిన్ అని ఉంటుందండి. దీంట్లో డిస్టెంపర్ వైరస్, పారో వైరస్ అని 2 డిసీజ్, డెడ్లీ వైరస్ డాగ్స్ లో. వీటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి 30 డేస్ కి మనం వ్యాక్సినేషన్ చేసుకోవాలి. ఒకవేళ మదర్ గానీ వ్యాక్సినేషన్ రెగ్యులర్ గా ఉన్నట్లయితే ఇది అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మదర్ నుంచి తీసుకున్న మిల్క్ లో వీటికి యాంటీబాడీస్ వస్తాయి. మదర్ నుంచి మిల్క్ తీసుకున్న తర్వాత దీనికి యాంటీబాడీస్ ఎప్పుడైతే డిక్లైన్ అవడం జరుగుతుందో, మనం 42 డేస్ నుంచి, జనరల్ గా 6 వీక్స్ డేస్ నుంచి మనం అదర్ వ్యాక్సిన్స్ అనేవి వేసుకోవాలి. దీంట్లో 7-in-1, 9-in-1 అంటే 7 స్ట్రెయిన్స్. 7-in-1 లో ఏమంటే DHPPIL, మొత్తం గుర్తుపెట్టుకోండి, DHPPIL. డి అంటే డిస్టెంపర్, హెచ్ అంటే హెపటైటిస్, పి అంటే పారో, పిఐ అంటే పారా ఇన్ఫ్లుయెంజా, ఎల్ అంటే లెప్టోస్పారా. ఇలా ఈ 5 డిసీజ్ నుంచి మనకి 7-in-1 కానీ 9-in-1 కానీ వ్యాక్సిన్ వేసుకుంటే మనకు ప్రొటెక్షన్ వస్తుంది. ఇవన్నీ ఒకేసారి క్లమ్ చేసి వేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే అంటే, ఒకేసారి వేసుకుంటే స్ట్రెస్ ఉండదు. అలా ఎవ్రీ సింగిల్ డిసీజ్ కి ఇంజక్షన్లు గుచ్చాల్సిన అవసరం ఉండదు. 42 రోజులకి మనం ఫస్ట్ వ్యాక్సిన్ ఎప్పుడైతే చేసుకున్నామో దానికి కరెక్ట్ గా 3 వారాల నుంచి 4 వారాల తర్వాత, 21 రోజు నుంచి 28 రోజుల తర్వాత దానికి ఫస్ట్ బూస్టర్ వేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి సేమ్ మళ్ళీ 3 నుంచి 4 వారాల తర్వాత సెకండ్ బూస్టర్ వేసుకోవాలి. ఇలా ఒక వ్యాక్సిన్ 2 బూస్టర్ ప్రోటోకాల్ దీనికి ఫాలో అయినట్లయితే మనకు కంప్లీట్ గా డాగ్ లో యాంటీబాడీస్ డెవలప్ అవడం జరుగుతుంది. ఈ డిసీజ్ నుంచి దీనికి ప్రొటెక్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 3 months దగ్గర మనం మరొక ఇంపార్టెంట్ వ్యాక్సిన్ స్టార్ట్ అవుతుంది. రైబీస్ డిసీజ్ గురించి మీకు ఐడియా ఉంటుంది కదా. మోస్ట్ డెడ్లియస్ట్ జూనోటిక్, అంటే ఒక్కసారి మనిషికి గానీ డాగ్ గానీ వచ్చిందంటే ఇంకా బతికే ఛాన్సే లేదండి. దీనికి మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీ డాగ్ ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే. 90 రోజుల వరకు ఎందుకు వెయిట్ చేయాలంటే, 90 రోజుల వరకు మదర్ మిల్క్ లో తీసుకున్న యాంటీబాడీస్ బేబీని ప్రొటెక్ట్ చేస్తాయి. 90 రోజుల వరకు తర్వాత ఈ యాంటీబాడీస్ ఎప్పుడైతే డిక్లైన్ అవుతాయో మనం వ్యాక్సిన్ వేసుకొని మళ్ళీ యాంటీబాడీస్ డెవలప్ అవడానికి మనం హెల్ప్ చేయాలి. 90 రోజుల తర్వాత ఫస్ట్ వ్యాక్సిన్, మళ్ళీ 120 డేస్ దగ్గర సెకండ్ దానికి బూస్టర్ వేసుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి సంవత్సరానికి ఒకసారి యాంటీ రేబీస్ చేయించుకుంటే చాలు. డాగ్స్ లో ఈ 7-in-1, 9-in-1 యాంటీ రేబీస్ ఇవి కాకుండా నాన్ కోర్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. అవి కెనల్ కాఫ్ అండ్ కెనైన్ కరోనా. ఈ వ్యాక్సిన్స్ మనం డాగ్స్ కి 2 months దగ్గర నుంచి వేసుకోవచ్చు. ఇవి ఆప్షనల్ వ్యాక్సిన్స్. ఈ కెనెల్ కాఫ్ అనేది మామూలు వీధుల్లో మీరు డాగ్స్ చూస్తూ ఉంటారు, దగ్గి వామిట్ చేసుకుంటే ఏదైనా గొంతులో అడ్డుపడిపోయినట్టు లక్షణాలు ఉన్నట్టయితే, ఇది డిఫరెంట్ గా ఇంటర్నాజల్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ మనం ముక్కలో వేస్తాం. ఇది లైఫ్ థ్రెటనింగ్ కాదు, కానీ డాగ్ ఎక్కువ సఫర్ అవుతుంది. దానికోసం ఈ కెనెల్ కాఫ్ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇంకా కెనైన్ కరోనా అంటే మోషన్స్, అదే డైరియా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటది కాబట్టి మన ఈ కెనైన్ కరోనా వ్యాక్సిన్, 1 వ్యాక్సిన్ 1 బూస్టర్ ప్రోటోకాల్ కూడా దీనిలో ఫాలో అవుతాం. కొంతమంది ఓనర్స్ ఏంటంటే ఎక్కువ ప్రొడక్షన్ రావడం కోసం ఏంటి, మా డాగ్స్ కి 6 months కి ఒకసారి వ్యాక్సినేషన్ చేసి వచ్చా, అట్లా ఎప్పుడైనా అవసరం అయితే బూస్టర్స్, ఎక్స్ట్రా బూస్టర్స్ వేసి వచ్చా అని అడుగుతుంటారు. అలా చేయకూడదండి. కరెక్ట్ దాని షెడ్యూల్ ఎట్లా ఉందో అట్లానే ఫాలో అవ్వాలి. ఓవర్ వ్యాక్సినేషన్ కూడా ఎప్పుడు మంచిది కాదు. ఈ వ్యాక్సినేషన్ అనేది డైరెక్ట్ గా ఇమ్యూనిటీకి రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి ఓవర్ వ్యాక్సినేషన్ కూడా మంచిది కాదు. ఒక డాగ్ కి మనం ఒకసారి వైరస్ అటాక్ అయిన తర్వాత, ఏదైనా పారో గానీ, డిస్టెంపర్ గానీ, లేదంటే లెప్టోస్పైరస్ గానీ ఒకసారి అటాక్ అయిన తర్వాత, అప్పుడు కొంతమంది డిసీజ్ వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ అవుతుందా, తగ్గిపోతుందా అంటే అది ఇంపాసిబుల్ అండి. డిసీజ్ అటాక్ అవ్వక ముందే మనం వ్యాక్సినేషన్ చేసుకొని డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి. కానీ వన్స్ డిసీజ్ వచ్చిన తర్వాత మనం వ్యాక్సినేషన్ చేసుకోలేం. అది కంప్లీట్ గా
అవి రికవర్ అయిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి మనం వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు. డాగ్స్ లో స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ ఏదైనా ఒక డిసీజ్ కి ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు వ్యాక్సినేషన్ ఎప్పుడు సజెస్టబుల్ కాదండి. ఎందుకంటే ఆల్రెడీ డాగ్ వేరే డిసీజ్ తో ఫైట్ చేస్తుంది కాబట్టి దాని ఇమ్యూనిటీ లెవెల్స్ లోలో ఉంటాయి. డాగ్ ఎప్పుడు కూడా నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్స్ లో మెయిన్ గా లెప్టోస్పైరోసిస్, రేబీస్ ఈ రెండు జూనోటిక్ ఇంపార్టెన్స్ అండి. జూనోటిక్ ఇంపార్టెంట్ యానిమల్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. దాని నుంచి యానిమల్స్ నుంచి మనకు వస్తుంది, మన నుంచి వాటికి డిసీజ్ వెళ్తుంది. కాబట్టి వీటికి వ్యాక్సినేషన్ కంపల్సరీ చేయించుకోవాలి. రెండోది ఏంటంటే రేబీస్ వన్స్ ఒకసారి వచ్చిందని అంటే దానికి ట్రీట్మెంట్ లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేసుకోవాలి. ఒక్కసారి డిసీజ్ వచ్చిన తర్వాత ఆ డిసీజ్ అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే వ్యాక్సినేషన్ ఖర్చు ఆల్మోస్ట్ 10 times తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే డిసీజ్ అటాక్ అయిందో దాని ట్రీట్మెంట్ కాస్ట్ గా మనకి ఎక్కువ బర్డెన్ అవుతుంది. వ్యాక్సినేషన్ చేసుకుంటే మనం దాని పెట్ డాగ్ హెల్త్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టే. మనం వ్యాక్సినేషన్ చేసిన తర్వాత వాటి తాలూకు పర్టికులర్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు వ్యాక్సిన్ వేసాం, వాటి బూస్టర్లు ఎప్పుడు వేసాం అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. అవి మీతో ఎప్పుడు మీ డాగ్ తో పాటు ఖచ్చితంగా ఉంచుకోవాలండి. వ్యాక్సిన్ షెడ్యూల్ రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వెట్ విజిట్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటిని తీసుకొని వెళ్ళాలి. ఇంకా మీకు ఏమైనా వ్యాక్సినేషన్ గురించి డౌట్లు ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.